భవిష్యత్కి తిరిగి స్వాతం తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 71% మంది అవునని 29% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ. శ్రీ సంపత్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ శాసనసభ్యులు, ఆ పార్టీ సీనియర్ నేత. శ్రీ దేవిప్రసాద్ గారు, టీఆర్ఎస్ నేత, తెలంగాణ ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులు. శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందుబాటులోకి వస్తారు, మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ నేత. ఇక ప్రత్యేక హోదా అంశంపై బంద్ మొత్తం ఏపీ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ బంద్ నిర్వహించింది. అయితే ఆ బంద్ని విజయవంతమైందని జగన్ ప్రకటిస్తే బంద్ని ప్రజలు పట్టించుకోలేదని టీడీపీ ప్రతినిధులు ప్రకటించారు, గాలి ముద్రకృష్ణనాయుడు గారు ఇతరత్ర. అయితే అదే సమయంలో ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్, ఏపీలో ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందనే కొత్త నినాదాన్ని ఇస్తున్నారు వైఎస్ జగన్ గారు. అంతేకాకుండా ప్రత్యేక హోదాకి చంద్రబాబు ఇష్టం లేదని, అందుకే బంద్ని విఫలం చేయడానికి ప్రయత్నం చేశారని, ప్రజగట్టుకుని విఫలం చేయించారని కూడా వారు ఆరోపించారు. మరి నిజంగానే ప్రత్యేక హోదా వస్తుందంటే చంద్రబాబు గారు మాత్రం వద్దంటారా? అంతేకాకుండా ఇది రాజకీయంగా వీరు చేశారనేది వారి అభియోగం ఉండొచ్చు. అలాగే నిజంగానే ప్రత్యేక హోదా వస్తే ఏపీలో ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతాయా? మైసూరా గారు. అంటే ఒక విధంగా ప్రజల్లో ప్రత్యేక హోదా కావాలనేది బలంగా నాటుకుపోయింది. ప్రత్యేక హోదా వస్తే కనుక నిరుద్యోగ సమస్య అయితేనేమి, రాష్ట్రం అభివృద్ధికి అయితేనేమి, ఇతరత్ర కార్యక్రమాల్లో ముందంజ వేసేదానికి ఉంటుంది అవకాశం అనేది యువతలో కానీ, సామాన్య జనంలో కానీ, చదువుకున్నలో కానీ ఉంది. అది కూడా కలగటానికి కారణం ఆ దినము రాష్ట్రం విడిపోయేటప్పుడు రాజ్యసభలో బిల్ పెట్టినప్పుడు, లోక్సభలో ఒక రకంగా జరిగిన తర్వాత ఉత్కంఠభరితంగా అయింది. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అటువంటి సమయంలో వెంకయ్యనాయుడు గారు లేచి ఈ స్పెషల్ కేటగిరీ హోదా ఇస్తేనే 10 ఏళ్ళు కావాలని చెప్పడం, ఇందులో నుంచి ఏదో వచ్చేస్తుంది అని చెప్పి ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది అందరికీ. ఇప్పుడు దాన్ని నాన్పుడు ధోరణిలో సన్నాయి నొక్కులు నొక్కుతానట్టు చేస్తున్నారు. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే సాధించుకొని కాస్త ఏవైనా రాని, ఏ ఫలితాలైనా రాని అని సాధించుకునే దానికోసం ప్రయత్న భాగంలో విఫలమవుతున్నారు. ఈ 2 కారణాల వల్ల ప్రజల్లో నిన్న బంద్ ప్రభావం కూడా అందుకే. ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసి బస్సులు నడపాలనుకున్నా, ఏదో ఒక విధంగా బంద్ను విఫలం చేయాలనుకున్నా, అది జగమెరిగిన సత్యం అందరికీ తెలిసింది. ఎందుకు ప్రత్యేక హోదాకి వాళ్ళు అనుకూలమే కదా? అంటే మీకు రాజకీయంగా మీకు పొరపాటు పనులు ఉంటుంది ఇటువంటివన్నీ. ఆ బంద్ను విఫలం చేసేదానికి ప్రయత్నం చేయటం వల్ల చేసినా కానీ బంద్ సక్సెస్ అయింది అని అంటే ప్రజల్లో ఉన్న స్వచ్ఛందంగా పాల్గొన్నారన్న దానికి అది ఒక నిదర్శనం. అంతేనా? మీరు రాజకీయం చేస్తున్నారనే ఒక అభిప్రాయంతో అది రాజకీయం ఎట్లయితుంది? ఆల్రెడీ ఒక బంద్ సిపిఐ వాళ్ళు నడిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకో బంద్ రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించడం కాదా? బంధులు రాష్ట్ర అభివృద్ధికి ఏమి విఘాతం కల్పిస్తాయిలే కానీ ఆ బంద్కు వ్యతిరేకమైన వాళ్ళు మాట్లాడేటటువంటివి బంధులు ఎవరి కొద్ది వాళ్ళు కొట్లు కట్టేసుకుంది, బస్సులో ప్రయాణం చేయకపోయేది ఏముంటుంది అందులో? ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేయించాలని చెప్పి ప్రయత్నం చేసినారు. కానీ కార్మిక సంఘాలు కూడా బంద్లో పాల్గొనడంతో వాళ్ళు కూడా సహకరించకపోవడంతో ఫెయిల్యూర్ అయినారు. ఒక పోలీసులతోనే జరగదు కదా ప్రభుత్వం. ఓకే, కొంచెం ప్రజల్లో కూడా అటువంటిది ఉంటే జరుగుతుంది సెంటిమెంట్. ఇప్పుడు ప్రజల్లో సెంటిమెంట్ ప్రత్యేక హోదా కావాలని ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలేకపోయింది. అంటే ఇటువంటి విషయాల్లో అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వైఫల్యం అనుకోవాలా, ఆ సమస్యకు ప్రజల్లో స్పందన అంచనా వేయటంలో ఆ పార్టీ తప్పిదం అనుకోవాలా, లేకపోతే ఇటువంటి విషయాలు జోలిబోలు. మన 11వ తేదీ బంద్ జరిగినప్పుడు ఏ యాటిట్యూడ్ తీసుకున్నారు, మునికోటి చనిపోయినప్పుడు ఆ యాటిట్యూడ్ ఇక్కడ కూడా తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఏ కేంద్రం నుంచి ఏ రూపాయి వచ్చినా కానీ అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు బంద్ జరిగితే జరగలేదు. ఎందుకంటే ప్రజల్లో ఉండే స్పందన అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియదు. వాళ్ళంటే కాంగ్రెస్ అంటే పెద్ద ఇబ్బంది లేదు, మీరేమో అపోజిషన్ ముఖ్యమంత్రి మేము చేసాం మీ వల్ల కాలేదని మీరు ఎదురుదాడి చేస్తున్నారు కదా. ఎవరు చేసినారు? ప్రభుత్వంలో పాలించే వాళ్ళు ఎవరు చేసినారు, ఎవరు చేయకూడదు అనేది కాదు. ఒకవేళ జరిగింది బంద్,
జరిగితే కూడా దాన్ని ఉపయోగించుకోవాలా. ఏమిటి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకునేదానికి, ప్యాకేజీ రాబట్టుకునేదానికి దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ అయ్యా ఇట్లా కాలిపోతుంది రావణ కష్టంలాగా రాష్ట్రము, ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, మీరు చేయక తప్పదు, అదే మాట ఇచ్చినారని అటువంటి ఒత్తిడి తీసుకురావాలి. కానీ ఇక్కడ బంధు వైఫల్యం చేసుకోవడానికి పోలీసులను పెట్టుకొని ప్రయత్నం చేయడము అనేది ఆత్మహత్య సదృశ్యం అంటారు. రైట్. మరి హైదరాబాద్ ప్రతి జిల్లా హైదరాబాద్ అయిపోద్దా? మరి మీరు అతిగా మీరు జనాన్ని భ్రమంలో పెడతానికి మీరు మీ వంతు ప్రయత్నం మీరు చేస్తున్నట్టు కాదా? ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని చెప్పేది నేనంటే చెప్పలేదు కదా. ప్రతి మీ అధినేత చెప్పాడు కదా, జగన్ గారి వ్యాఖ్య నేను చెప్పేది. జగన్ గారి వ్యాఖ్య నేను విన్నా. నేను ప్రతి జిల్లా హైదరాబాద్ అయిపోద్దని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ సెంటిమెంట్ రెచ్చగొట్టడంలో వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసినట్టుగానే పోటీగా మీరు చేస్తున్నారా బీజేపీ టీడీపీలకు? కానీ బట్ బెనిఫిట్ అనేది ఉంది కదా. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతానే నిరుద్యోగ సమస్య తీరుతుంది, ట్యాక్స్ గ్రోత్ పెరుగుతుంది, ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది, రెవెన్యూ పెరిగినప్పుడు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ రకరకాలుగా ఉపయోగపడతాయి. నినాదంగా అయితే బాగా ఉపయోగపడుతుంది అనుకుంటా మీకు. నినాదంగా అయితే బాగానే ఉపయోగపడుతుంది. మిగతా సంగతి ఎట్లా ఉన్నా నినాదం ఒక స్లోగన్ గా ప్రతి జిల్లా హైదరాబాద్ అబ్బో ఎంత బ్రహ్మాండమైన స్లోగన్ అది. అంతవరకు అంటే ఆ రకంగా సెంటిమెంట్ వైపు జనాన్ని తీసుకెళ్లాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ అని కాదు, బంద్ చేసినారు, అది కనపడింది. ఆ స్పందనకు వాళ్ళు స్పందించాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు స్పందించాలంటాను. కానీ దీన్ని ఎక్కడో తీసిపోతాం, దీన్ని ఎక్కడో ఆకర్షణలు తీసిపోతాం అనేది అది అనుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే జరిగిందో మళ్ళా జరిగింది, మళ్ళా జరిగిన బంధు ఫలవంతమైంది. ఇప్పుడు జరిగే బంధు ఫలవంతమైందంటే 2 బంధులు ఒక మాసంలో ఫలప్రదమైనాయి ఏంటంటే ఆ సమస్య పట్ల ప్రజల్లో స్పందన అంచనా వేసుకోవాల్సిన. నేను దానికి కాదంటలేదు, ఎక్కడో సెంటిమెంట్ రెచ్చగొట్టంలో ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు అని సహజం రాజకీయాల్లో ఇవన్నీ మీరు అట్లా ఒక పదాన్ని పట్టుకుని ఒకటో కాదు అది మేజర్. మీరు అంటే మేజర్ గా నిన్న ఆయన ఫస్ట్ ఇనీషియల్ లీడింగ్ స్టేట్మెంట్ అది స్టేట్మెంట్ లీడ్ తీసుకునే దాన్ని మనం అంత భూతద్దములు వేసి విశ్లేషణ చేయాల్సినంత అవసరం. కానీ నేనన్నది ప్రజల్లో స్పందన ఎట్లుంది, ఆ సమస్య పట్ల ప్రజలకు ఎట్లా ఉంది, దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించాల్సిన అవసరం. రైట్. విశాఖపట్నం నుంచి సిద్ధార్థ గారు లైన్ లో ఉన్నారు. సిద్ధార్థ గారు నమస్కారం. చెప్పండి, బంద్ మీ దగ్గర ఎట్లా జరిగింది? నిజంగానే ఏపీ ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందా ప్రత్యేక హోదా వస్తే? ఒక్క నిమిషం అండి. నేను యాక్చువల్గా నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. కామన్గా ఒక క్వశ్చన్ వైసీపీ అడగాలనుకుంటున్నాను. నేనంటే నిన్న బంద్ చేసేది, బంద్ వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? నెంబర్ 1. ఇప్పుడే మనం చాలా వెంటబడి ఉన్నాం. దీనివల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది? ఈ బంద్ చేయడం వల్ల ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇచ్చారు? ఇప్పుడు కేంద్రంతో మనం ప్రశ్నలు చేయించాలా, కేంద్రంతో ప్రశ్నలు దిగి ఫైటింగ్ చేసి వాళ్ళు ఏమి కాకుండా చేసుకోవాలి? మీరు రాజకీయ పార్టీలకు సంబంధం లేదన్నారు కానీ రాజకీయవాదనే చేస్తారు. రాజకీయవాదిగానే మాట్లాడాలి, సమాధానం చెప్పాలి. సిద్ధార్థ గారు మీరు తెలివిగా రాజకీయ నాయకుడిని రాజకీయాలతో సంబంధం లేదంటూనే రాజకీయవాదం చేసినట్టుగా కనపడతా ఉంది. రైట్. అయినా తప్పులేదు, నేనేం తప్పు పట్టట్లేదు, సరదాగా వ్యాఖ్యానిస్తున్నా అంతే. మీరేం అభ్యంతరకరంగా ఏం మాట్లాడలేదు, బాగానే మాట్లాడారు. అది కాదు, అర్థం కాదు ఏముంది, ఆయన ఏ పార్టీకి చెంది అది. సర్లేండి, అర్థమవుతుంది. ఎందుకంత దూరం రైట్. తప్పేం కాదులేండి, మీరు అభిప్రాయం తప్పేం, మీ అభిప్రాయం మీరు చెప్పాలి కానీ సంపర్కం చేసుకుని నేను చెప్పాల్సినంత అవసరం లేదు. సంపత్ గారు మీరేమంటారు? హైదరాబాద్ అవుతుందా నిజంగానే? బేసికల్లీ రాష్ట్రాలు 2గా విభజించే టైంలో ప్రత్యేక హోదా అంశం వచ్చినప్పుడు ఈరోజు ప్రజలు ముందుకు వచ్చి ప్రత్యేక హోదా అడగాలి అంటే ప్రజల డిమాండ్ కాదు, రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి హామీ. ఆ రోజు విభజించేటప్పుడు కానీ లేదా తర్వాత కానీ ప్రజలు మాకు ప్రత్యేక హోదా కావాలి, అందుకని మనం గ్రహించాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్సర్సైజ్ కనుక స్టేట్ రీఆర్గనైజింగ్ బిల్ 2014లో స్పష్టంగా పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఓకే, వాళ్ళు ఏదో పెట్టారు, వాళ్ళు ఇష్టం ఏం చేసుకుంటారంటే ఓకే. దానికి ఇంకా మేము 5 ఏళ్ళు అంటే దానికి అడ్వాన్స్ దట్స్ వాట్ అంతే అంటున్నా. 10 ఏళ్ళు కావాలని అనడము రాజ్యసభలో లైవ్ ఈరోజు సోకాల్డ్గా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు మరీ ముందు వరుసలో ఉండి మాట్లాడడం. దాంతోపాటు ఎన్నికల సమయంలో వెంకయ్య నాయుడు రైటు, లెఫ్ట్ చంద్రబాబు నాయుడు ఉండి నరేంద్ర మోడీ ఈరోజు ప్రధానమంత్రి ఎన్నికల హామీల్లో కూడా వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం.
దానివల్ల వచ్చిన తర్వాత 15 నెలలు అయినప్పటికీ ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా విషయంలో దెర్ మే బి సమ్ టెక్నికాలిటీస్ ఉండొచ్చు, కాదనలేము. కానీ దాన్ని అటువైపు అడుగులు వేసినారా, కాస్త కూస్త ఎక్సర్సైజ్ జరిగిందా అనేది తెలిస్తే, జరిగింది అంటే ఓకే, ఇంకొక 4 రోజుల తర్వాత వస్తుంది. ఏది ఆ విషయంలో ఏది మాత్రం ముందుకు పోకుండా మీరు అన్నట్లు నాన్చుడు ధోరణితో ఏదో జొంక తిరుగుడు మాటలతో ఇంకా మభ్యపడితే సరిపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు న్యాచురల్గా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటును న్యాచురల్గా రాజకీయ పార్టీలు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. దాంట్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు అంటే ప్రజల గొంతుకగా భావించాలి. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా అది తప్పు లేదా అధికార పక్షానికి వ్యతిరేకంగానే చేస్తున్నారని కాదు, ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనను ప్రతిపక్ష పార్టీగా బయట పెట్టడంలో తప్పు ఆలోచనలు కూడా పెడుతుంటారు కదా, అది సమస్య 100%. అందుకే అంటారు మళ్ళీ కూడా రాజకీయ పార్టీ అన్నప్పుడు ఉండదు కదా. అయితే మీరు అన్నట్లు ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందా, పెద్దలు సార్ ఏం చెప్తారని అనుకున్నా కానీ 100% మైసూరారెడ్డి గారు అయితే అలా మాట్లాడరు, జగన్ గారు అయితే అలా మాట్లాడరు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ జనరేషన్. అది రాంగ్ కాదు. 100%. నేను ఇంతకుముందు చెప్పా, మైసూరారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎన్ఎస్ఏ జెండా పట్టిన, నేను జగన్ గారు అది మాది ఒక ఏజ్ గ్రూప్, మాది ఒక జనరేషన్. మా థింకింగ్ మా ఐడియాలజీ ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక రకంగా పబ్లిక్ లో ఆ ఉద్యమ స్ఫూర్తి అనుకోండి లేదా సెంటిమెంటల్ భావజాలను ముందుకేసి మాట్లాడతాం. కానీ అపార అనుభవం ఉన్నటువంటి మీరు మాత్రం హౌ ఫార్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ అనేది చూసి మాట్లాడతారు. ఆ రకమైనటువంటి డిఫరెన్స్ లో ఉంటుంది. చాలా సార్లు కూడా నాకున్న సమాచారం మేరకు చాలా సార్లు కూడా ఆ వారి స్టేట్మెంట్ కు ఈ జనరేషన్ మైసూర్ రెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్స్ కొంత డిఫరెంట్ అక్కడ అనుభవం అనేది. అందుకనే బంద్ మీ పార్టీ వాళ్ళు వ్యతిరేకించారు. ఇక్కడ మేము సపోర్ట్ చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ బంద్ కి సపోర్ట్ చేయలేదు. బేసికల్లీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడే కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కువ రోజులు పరిపాలించిన పార్టీగా మాకు ఒక అంటే అధికారంలో ఉంటే ఒకటి, ఇలా ఉంటే ఒకటి. అధికారంలో ఉన్నాం, మేము ప్రతిపక్షంలో అన్ని చూసాం కనుక దానికి తెలిసి ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ప్రకారమే పోవాలి తప్ప అనవసరం. నిన్న రాఖీ పౌర్ణమి రోజు బంద్ చేసి మన ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్కి తెలియాల్సిన అవసరం ఉంది, ప్రజలు బిల్డప్ చేయాల్సింది అక్కడ కదా అనే ఆలోచనతో వెనక్కిపోయినారు. ఇంకోటి, ఒక పార్టీగా వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత అడగాలి కదా, 2 పొలిటికల్ పార్టీలు ఆల్మోస్ట్ 2 ప్రతిపక్షాలు అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు వీళ్ళు మద్దతు ఇచ్చినారు. ఇంతకుముందు వామపక్షాలు బంద్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాలిస్తే వాళ్ళు మద్దతు ఇచ్చినారు. గోయింగ్ టుగెదర్ ఆ రకంగా అండర్స్టాండింగ్. ఇక విజయవాడ నుంచి శ్రీ శ్రీనివాస్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నేత, మాజీ శాసనసభ్యులు. వారు మాట్లాడడానికి ముందుగా దేవి ప్రసాద్ గారు మీ వాదన కూడా చెప్పిన తర్వాత అందరికి కలిపి ఆయన సమాధానం చెబుతారు. కేంద్ర వైఖరి మీద అటు విపక్షాలు పోరాడుతున్నాయి, ఇక్కడ మీరు కూడా నిన్న ఈటెల రాజేంద్ర గారు కానీ వాళ్ళంతా మాట్లాడారు. నిజంగానే కేంద్రం సహకరించట్లేదా ఈ ప్రత్యేక హోదా అంశం మీద, బంద్ మీద మీరేమంటారు? ఒకటి, ఇది అంటే ఇంతకుముందు సంపత్ గారు అన్నట్టు ఇది రాజకీయ నాయకులు కలిగించినటువంటి డిమాండ్ అయినప్పటికీ కూడా అప్పుడు విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక అనుమానాలకి, ఆగ్రహాలని ఒక రకమైనటువంటి ఛానలైజ్ చేయాలి, ఎట్లాగో అనివార్యమైంది. ఈ అనివార్యమైనటువంటి స్థితిలో ఆ ప్రజలకి ఒక హామీ ఇవ్వాలనేటువంటి ఛానలైజ్ భాగంగా ప్రత్యేక ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ అనేటువంటి 2 పదాలు ఆ రోజు తీసుకొచ్చి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వాదనలు వచ్చిన తర్వాత ఒక స్పెషల్ స్టేటస్ అనేటువంటిది మా జీవితాలకి ఎంతో కొంత మా ప్రమాణాలని పెంచుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉన్నటువంటి తరుణంలో ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో ఇదో ప్రధానమైనటువంటి నినాదంగా 2 పార్టీలు తీసుకోవడం. బీజేపీ కానీ మోడీ వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మేము ప్రత్యేక హోదా ఇస్తాం, ఢిల్లీలాగా మీకు రాజధాని కట్టిస్తాం అనేటువంటి అనేక అంశాలని ప్రజల్లోకి తీసుకుపోవడం వల్ల ప్రజలు విశ్వసించి టీడీపీ పార్టీకి, బీజేపీకి ఓటేసి గెలిపించిన తర్వాత జరుగుతున్నటువంటి సంవత్సరంన్నర కాలంగా నిజంగానే స్పెషల్ స్టేటస్ 2 రోజుల్లో 3 రోజుల్లో వస్తుందనేది ఆంధ్రప్రదేశ్లో ఏం నమ్మకం లేదు. ఎందుకంటే అది ఒక ప్రాసెస్గా వస్తుందను. కానీ జరుగుతున్నటువంటి తతంగం చూస్తూ ఉంటే ఇది రాదేమో అనేటువంటి అనుమానాలు బలపడతా ఉన్నాయి. అది జైట్లీ ప్రసంగంలో విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, ఇంతకంటే మనం ఎక్కువ సాధించుకుందాం అనేటువంటి పద్ధతిలో ఇది అక్కర్లేదు అనేటువంటి ఒక వాదన చాలా బలంగా పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో బంద్లు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ జరిగిన, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణ ఉద్యమం కూడా జరిగినప్పుడు అనేక రకాలుగా అనేక ఉద్యమాలు పాయలుగా అన్ని ఉద్యమాలకు సంబంధించినటువంటి పాయలు ఒక దగ్గర చేరి తప్పకుండా విజయం సాధిస్తాయి. ఇలా కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా విడివిడిగా ఉద్యమాలు చేయొచ్చు, కానీ ప్రజల సంబంధించినటువంటి డిమాండ్, ఇలా ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా రావాలని. కాబట్టి ఆ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో ఇలా పూర్తిగా
కేంద్రం వైఖరిస్తున్నటువంటి తీరు పట్ల ఇలా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత. అలాగే ఇక్కడ తెలంగాణ సంబంధించి కూడా, ఎందుకంటే మేము కూడా నేను ఒక్కటి, ఎందుకంటే ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా ఇక్కడ వేరే రాష్ట్రాలు ఏవో వ్యతిరేకిస్తూ ఉన్నాయి, మొత్తం ఇస్తే మీద పడిపోతారనేటువంటి పద్ధతిలో ఇలా కేంద్రం మాట్లాడుతూ ఉన్నది. ఇవాళ అనేక రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే ఏం బాగుపడ్డాయో అనేటువంటిది రాష్ట్రాల గురించి ఈరోజు లెక్కలు చెప్తా ఉన్నారు. అప్పుడే 9 రాష్ట్రాలకు మేము ప్రత్యేక హోదా ఇస్తే ఏం జరగలేదు, కాబట్టి ప్రత్యేక హోదా అవసరం లేదు, మేము ఇది ఇస్తున్నామని ఆ రోజు లోక్సభలో ప్రకటించి ఉంటే ఇంత ఆందోళన చెంది ఉండేది కాదు. ఇవాళ ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలన్నీ తగలబడిపోతున్నాయి, మీరు తగలబడిపోతారు కాబట్టి అడగకండి అనేటువంటి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం కేంద్రానికి తగదు. రైట్, బాగా చెప్పారు. ఇక శ్రీనివాస్ గారు మాట్లాడడానికి హనుమంతరావు మార్కాపురం నుంచి. హనుమంతరావు నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడ ఉన్న వాళ్ళందరూ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. నిన్న బంద్ అయితే మాత్రం సక్సెస్ అయింది సార్. సక్సెస్ అయిందా? పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక హోదా కోరుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మాక్సిమం అవకాశం ఉన్నంత ప్రయత్నం చేసి బంద్ అయితే సక్సెస్ చేశారు సార్. వెరీ గుడ్. దీన్ని బట్టి ఢిల్లీకి కూడా అర్థం అయితే బాగుంటుందని మా అభిప్రాయం సార్. ఇదోటి చెప్పండి, జగన్ గారు ప్రతి జిల్లా హైదరాబాద్ అవుద్దంటున్నారు. ఏపీ ప్రత్యేక హోదా సాధిస్తే మీరు విశ్వసిస్తారా, విశ్వసించరా? ప్రత్యేక హోదా సాధిస్తే 100% విశ్వసిస్తాం సార్. మాకు ఇన్సెంటివ్స్ తర్వాత కొన్ని బెనిఫిట్స్ మంచిగా వస్తాయి కదా సార్. ఓకే. ఎట్ ది సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ పెరిగింది సార్. ఓకే, ఎంప్లాయ్మెంట్. కానీ హైదరాబాద్ అంటాం కొంచెం మరీ మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టినట్టు కాదా? ఇది ఎప్పటికీ ఉండే డైలాగ్ కదా సార్, ఇది ఎప్పటికీ ఉండే డైలాగ్ కదా ప్రతి జిల్లా హైదరాబాద్ అనేది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇది హైదరాబాద్ లాగా మనం హైదరాబాద్ అని ఇప్పుడు మార్చి సింగపూర్ లాగా అన్నాడు. హైదరాబాద్ అనేటువంటిది ఒక హిస్టారికల్ సిటీ. ఇది నైజాం డైనస్టీ చాలా కాలం పరిపాలించడం, చారిత్రకమైనటువంటి ప్రదేశాలు ఉండడం, ఒక 400 సంవత్సరాలుగా చాలా శ్రమ ఉంది. ఇదేదో హైదరాబాద్ నా ప్రశ్న నిజంగా హైదరాబాద్ సంతోషిస్తాం, కానీ నిజంగా అవుతుందా ప్రత్యేక హోదా వస్తే అన్నది ప్రశ్న. వారు బీజేపీ సమాధానం చెప్పి చిన్న 15 months అవుతోంది. బీజేపీ ఇచ్చినటువంటి హామీ మేరకే చేయవలసిన అవసరం ఉండే. ఈరోజు బీజేపీ కూడా అటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ కానీ ఇంకా కూడా క్లియర్గా పొలిటికల్ విజన్తో చూస్తూ ఉంది. ఎక్కడ మనం ఢిల్లీలో సౌండ్ ఉన్నాము, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో అంటే గ్రౌండ్లో, ఢిల్లీలో కాదు గల్లీలో బలపడడానికి తెలుగుదేశంతో సమానంగా పోటీ పడే అవకాశం ఎప్పుడు వస్తే అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తారు తప్ప ఈ ప్రజలు అంటే వాడుకుందాం ఇవ్వకపోతే కానీ ఎనియో రాజకీయంగా ఎప్పుడు లబ్ధి చేకూరితే వాళ్ళకి ఎప్పుడు ప్రయోజనం అనుకుంటే అప్పుడే చేస్తారు తప్ప ఇదైతే కాదు. ఇంకొకటి పొలిటికల్లీ కొన్నిసార్లు ఇచ్చే స్టేట్మెంట్స్ లో ఆఫ్ కోర్స్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ ఐ లవ్ హిస్ ఫాదర్ అనుకోండి జగన్ గారు, ఇటువంటివి కొన్ని తప్పుడు స్టేట్మెంట్ చూడండి. సి యువర్ న్యూట్రల్ మ్యాన్ వితౌట్ ఎనీ పొలిటికల్ కలరింగ్. మీరే అంటారు ప్రతి జిల్లా హైదరాబాద్ ఎలా అవుతుందండి? మీరు చెప్పండి, వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా ఒక ఉపమానం దగ్గరగా ఉండేటట్టు నమ్మించి దానికి లేదు, ఒక ఉపమానంగా తీసుకోవాలి. రైట్, ఓకే. అవసరమైతే రాజకీయ పార్టీలు రెచ్చగొడతాయి. మరి ఎన్ని రకాలుగా అన్నట్టు ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఇట్ క్యారీ ఫర్ రైట్. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రతి జిల్లా హైదరాబాద్ అయ్యే అవకాశాన్ని ఎందుకు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇవ్వడం లేదు? మరి బంద్ నిన్న విజయవంతమైందా లేదా? మీ వాదన ఏంటి శ్రీనివాస్ గారు? అక్కడ ఉన్న అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం సార్. మాట్లాడండి. హలో. నిన్న వైఎస్ఆర్ పార్టీ బంద్ అనేది వాళ్ళు విజయవంతమైంది అంటారు, కానీ విజయవాడ నగరంలో చూస్తే ఎక్కడ బంద్ జరగలేదండి, ఎక్కడ కూడా. ఎందుకంటే ఒకటి సార్, ప్రతి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ మీద టార్గెట్ చేయాలని చెప్పని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఆయన యొక్క బలం ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెరుగుతున్న ఉద్దేశంతో ప్రతి రాజకీయ పార్టీ కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూడడం అనేది సహజం అయిపోయింది దాంట్లో. హలో, గుడ్ క్యారీ ఆన్ ప్లీజ్. సార్ వినపడతాను సార్. ఏం లేదు సార్, ఇప్పుడు యాక్చువల్గా ప్రత్యేక హోదా అనేది తప్పకుండా ఇవ్వాలన్న బాధ్యతతోనే భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ అయితే కనుక ఇప్పుడు సంపత్ గారు మాట్లాడుతున్నారు 15 నెలలైనా కూడా ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పని. 2004లో తెలంగాణ ఇస్తారని చెప్పని 2013లో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అసలుకి. వాళ్ళు అంత చిత్తశుద్ధి ఉంటే కనుక ఆ రోజు బిల్లులో పెట్టుంటే అసలుకి ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు. బిల్లులో పెట్టకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, అదే రోజు నాడు వైఎస్ఆర్ పార్టీ నాడు ఎంపీలు వాళ్ళు ఉన్న రోజు కూడా వాళ్ళు కనీసం ఆ రోజు మాకు ప్రత్యేక హోదా కావాలని ఆ రోజు అసలు పార్లమెంట్ లో మాట్లాడే పరిస్థితి లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలని అడిగిన పరిస్థితి లేదు.
అది కేవలం వెంకయ్య నాయుడు గారు భారతీయ జనతా పార్టీ అడిగింది. మేకపాటి జగన్ ఇద్దరు ఉన్నారు అంటే సార్ 2 ఎంపీలు ఉన్నారు కదా సార్, అప్పుడైనా కానీ 2 ఎంపీలు 540 ఏమాత్రం ఆ రోజు పెట్టింది మేమే సదరా మాట్లాడుతున్నాం. ఆ రోజు పెట్టింది 5 ఏళ్ళు మేము పెడితే 10 ఏళ్ళు కావాలని మీ జైట్లీ గారు వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో అనర్గళంగా మాట్లాడినారు. ఇప్పుడు ఏమైంది ఆ గొంతు? 100% 10 ఏళ్ళు కావాలని చెప్పింది వెంకయ్య నాయుడు గారు. మోడీ గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. తప్పకుండా వస్తుందండి. మీరు వెంటనే 15 నెలల అవ్వగానే అన్ని అయిపోతున్నాయి అనుకుంటే మీరు అంత తొందరపడి ప్రజల్ని బాగా రెచ్చగొట్టే విధంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇది ప్రత్యేక హోదా అనేది సర్వరోగ నివారణ కాదు అని చెప్పని. ఇప్పుడు ఒక్కొక్కటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయడం జరుగుతుంది అంతే తప్ప ప్రత్యేక హోదా ఈ రోజు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు తెలియదా ఈ సర్వరోగ నివారణ కాదు అని? మేనిఫెస్టోలో పెట్టేటప్పుడే సర్వరోగ నివారణ కాదు అని తెలియదా? తెలిసి కూడా పెట్టారా? 2004లో మేనిఫెస్టోలో పెట్టి 2013లో తెలంగాణ ఇచ్చారు. మీరు అది కూడా గమనించాలి. మీరు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మిమ్మల్ని కూడా కూర్చోబెట్టాలనా? మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మీరు కూడా రేపు కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు ప్రతిపక్షమే కాదు, అసలు మీకు ఏ పక్షం లేకుండా పోయింది. ప్రజలు ఆలోచించుకోండి. మీకు ఇంకా ప్రతిపక్షం అని చెప్పి మాట్లాడుకున్నారు, ప్రతిపక్షాన్ని మాట్లాడే అవకాశం లేకుండా చేశారు ప్రజలు మిమ్మల్ని. అసలు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కూడా అట్లా కూర్చోబెట్టాలా? మిమ్మల్ని కూడా అలా కూర్చోబెట్టాలా? అట్లా కూర్చోబెట్టాల్సిన పని లేదు. నరేంద్ర మోడీ గారు ద ప్రాక్టికల్ ప్రైమ్ మినిస్టర్ తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయితే ఉందో అది చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీరు ఈ రోజు బ్లాక్ మెయిల్ చేసి రాజకీయం కోసం భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి మీరు అందరూ చేయడం తప్ప, మీ అందరూ కలిసి చేయడం తప్ప దీంట్లో ఎటువంటి ప్రజలు భావించట్లేదు. తప్పకుండా ప్రత్యేక హోదా అనేది భారతీయ జనతా పార్టీ 100% ప్రయత్నం చేస్తుంది, దాన్ని సాధించి తీరుతాం కూడా. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే నీతి ఆయోగ్ కావచ్చు, 14 ఫైనాన్స్ లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగించడానికి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. అటు వెంకయ్యనాయుడు గారు కానీ ఇటు అరుణ్ జైట్లీ గారు అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అటువంటి భారతీయ జనతా పార్టీ మీరు ఎవరు శంకించొద్దు అని చెప్పి మాత్రం నేను తెలియపరచుకుంటాను. శ్రీనివాస్ గారు, నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందా, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఆదేశిస్తుంది అనేది మాకు అర్థం కాకపోతుంది. మీరు మాట్లాడిన నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి నీతి ఆయోగ్ ఏదైతే ఇబ్బంది పెట్టిందో దాన్ని ఏ విధంగా దాన్ని సెటరేట్ చేయాలని చెప్పని ఆల్రెడీ అరుణ్ జైట్లీ గారు కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే కేంద్ర దుఃఖంలో ఉంటాయో హైదరాబాద్ లాగా ప్రత్యేక హోదాగానే విజయవాడ హైదరాబాద్ అయిపోద్దని చెప్పని జగన్ గారు ప్రజల్ని మభ్యపెట్టే ఉపమానం అని చెప్పేశాను కదా. నేను అది ఒక ఉపమానం అని చెప్పాను, ఉపమానము అని చెప్పాను. అంతేగాని దాన్ని ప్రత్యేకించి చూడాల్సిన అవసరం లేదు. కానీ నీతి ఆయోగ్ కేంద్రాన్ని ఆదేశిస్తుంది అని అంటే హాస్యాస్పదంగా ఉంటది. ఎందుకంటే కుక్క తోక నాడించడం సామాన్యంగా, తోక కుక్క నాడించిందంటే అట్లాంటి నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రం గురించి మీరు మాట్లాడి మీరు కేంద్రాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. రాష్ట్రం గురించి కాదండి, మీరు చెప్పిన మాటే, మీరు కోరిన మాటే, మీరు అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసిన మాటే ఉల్లేఖిస్తున్నారు ఎవరైనా కానీ. ఇక్కడ ఉండే ఇతర రాజకీయ పార్టీలన్నీ కానీ ఆ ప్రత్యేక హోదా కావాలనేది తీసిన ఎవరు ముందు మీరే తీశారు. ప్రత్యేక హోదా తర్వాత 5 ఏళ్ళు ఇస్తుంటే చాలు, మేము 10 ఏళ్ళు మేము అధికారంలోకి వస్తున్నాం, 10 ఏళ్ళు చేస్తామనేది మీరే. అవన్నీ ప్రజలు వినిందానే వాళ్ళకి ప్రజల్లో ఒక విధమైన గూడు కట్టుకోండి. కృష్ణారావు గారు హైదరాబాద్ కాదు అని చెప్పారు సార్, మైసూర్ రెడ్డి గారు కాదని చెప్పారు. 100% అది కాదు అని చెప్పలేదు, అవును అవును అని చెప్పానండి. వెంకయ్య నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని ఎవరైనా కానీ చెప్పమనండి, అవును చెప్పమనండి. లేదు బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో మోడీ గారే చెప్తారు, దానికి మీరు కంగారు పడాల్సిన పని లేదు. మోడీ గారు భారతదేశ ప్రజలకు శ్రీనివాస్ గారు మోడీ గారు భారతదేశ ప్రజలకు ఆ రోజు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏది చెప్పే పరిస్థితుల్లో లేరు, విదేశీయులకు చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు. 15 నెలలలో 25 సార్లు విదేశీయులకే చెప్తున్నారు తప్ప ఎన్ఆర్ఐలకే చెప్తాడు తప్ప ఈ ఇండియన్స్ కు, ఆంధ్రులకు, తెలంగాణలకు మనకు చెప్పే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఎవరు చెప్తే వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, జైట్లీ డొంక తిరుగు మాటలు చెప్పాల్సిందే, మోసం చేయాల్సిందే. ప్రభుత్వం చేయలేని పని చేస్తున్నారు, మీరు చేతకాని పని మన మోడీ గారు చేస్తున్నారు. మీరు గమనించాలా. ఆయన 20 సార్లు విదేశాలకు వెళ్ళాడా, 30 సార్లు విదేశాలకు వెళ్ళాడా కాదు.
రైట్ అని చెప్పి విమర్శించడం మానేయండి. రైట్, ఓకే, విమర్శించడం మానేసి చేస్తారండి. అనుకోవడం అనేది మీరు ప్రజల్ని మభ్యపెట్టే పని మాత్రం చేయబాకండి. రైట్, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. కృష్ణారావు గారు హైదరాబాద్ నుంచి. చెప్పండి కృష్ణారావు, నమస్కారం, మాట్లాడండి. కృష్ణారెడ్డి అండి, కృష్ణారెడ్డి గారు చెప్పండి, హైదరాబాద్ అయిపోతాయా ప్రతి జిల్లా ఏపీలో? నేను బంధు సక్సెస్ అయ్యేదిగా మేము భావిస్తున్నామండి. ఎట్లా మీరు కుకట్పల్లిలో ఉండి ఎట్లా సక్సెస్ అయిందంటారు? అంటే చూస్తున్నాము, అందరూ మన ద్వారా మేము ఎంకరేజ్ చేసినాము. ఓకే, ప్లస్ ఏంటంటే హైదరాబాద్ అన్ని జిల్లాల కంటే అభివృద్ధి చెందింది కాబట్టి దాన్ని ఉపమానం తీసుకున్నారు తప్ప హైదరాబాద్ లాగా ప్రతి జిల్లా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ పారిశ్రామికంగా అన్ని డెవలప్ అయింది కాబట్టి ఇతర జిల్లాలుగా సెటిల్ స్టేటస్ వస్తే అది కూడా డెవలప్ అయిందని ఆయన ఉద్దేశం అన్నమాట. ఓకే, సో అట్లా అంటాం కరెక్ట్ అని అంటారు. అట్లయితే ప్రతి జిల్లా పారిశ్రామికంగా డెవలప్ అయింది కాబట్టి వస్తే మిగతా జిల్లాలో ఆ విధంగా డెవలప్ అవుతుంది ఆయన ఉద్దేశంగా మేము భావిస్తున్నాం. సో మైసూరావు గారు వాదన ఆకాశ హర్మ్యాలు అంటే ఆకాశం ఎత్తు కట్టం కదా, సౌదాలు నిర్మిస్తామని, కానీ ఆకాశం ఎత్తున కడతారా లేదా? ఓ పక్కేమో బంగారు తెలంగాణ, అక్కడేమో స్వర్ణాంధ్రం నవ్యాంధ్రం చెబుతున్నారు. ఇప్పుడు జనం నమ్మాలా? దానికి పోటీగా ఇది కొత్త నినాదం తీసుకొచ్చారా అనేది ఇంట్రెస్టింగ్. అట్లాంటి హైదరాబాద్ అంటే ఇంకో ఆలోచనలు వస్తుంది. అది అడ్డగుట్టనా, లేకుంటే నింబోలి అడ్డనా, లేకుంటే సైబరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అనేక అసమానంగా అభివృద్ధి అయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ అనేది పారిశ్రామికంగా ముందుకు పోవాలనా? ఇది ఏంటి? ఒక ఉపమానంగా తీసుకోవాలి. ఆకాశ హర్మ్యాలు అంటే మేడలు కట్టడం, హైదరాబాద్ అంటే మంచి పట్టణాలు నిర్మించుకోవచ్చు. వెంకటేశ్వర రెడ్డి గారు హైదరాబాద్ నుంచి మరొక లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం, చెప్పండి, మీరేమంటారు? ప్రతి జిల్లా హైదరాబాద్ అవుద్దని జగన్ గారు అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సార్, ఇది యాక్చువల్గా ఎలక్షన్ ముందు బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పారు కదా. అవును. ప్రజెంట్ ఇప్పుడు ఇస్తానన్నమాట వాగ్దానం నెరవేర్చుకుంటే ఇస్తాను అని చెప్తే ఇవన్నీ ఉండవు కదా. ఇస్తామన్నారు, సరే బంధు జరిపారు, బంధులతో అవుతుందా మరి? బంధు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదండి, ఏదో ఒకటి చేయకుండా ఏమీ కాదుగా. ఏం చేస్తారు మరి? ఇప్పుడు అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వద్దని అంటుంది, బంధు కాదు కేంద్రంతో సఖ్యంగా ఉండాలంటుంది. కేంద్రంతో సఖ్యంగా ఉండవంటే ఇప్పుడు ఆ వాగ్దానాన్ని ఇప్పుడు మేము చేస్తాము అని చెప్పి ఇవన్నీ ఉండవు కదా. ఓకే, అంటే వాగ్దానాలు అంటే అన్ని ఎలక్షన్ మేనిఫెస్టోలో 100 చెబుతారు. అదే నేను చెప్పేది, ఈ రాజకీయ నాయకుల్లో మార్పు వస్తే తప్ప ఎవరి స్వార్థం కోసం ఎవరు ఏ అధికారంలో ఉంటే వాళ్ళ కావాలని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఎవరు ఆలోచించే పరిస్థితులు లేరు. ఓకే, మరి హైదరాబాద్ అవుతుంది ప్రతిదీ కూడా, ప్రతి జిల్లా కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఇలా హైదరాబాద్ లో చేసుకోవచ్చు అని చెప్తున్నారు, హైదరాబాద్ అవుతుంది అని చెప్పి హైదరాబాద్ అవుతుంది కదా. సో అట్లా అంటారు. రైట్, శ్రీనివాస్ గారు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు ఇంతకీ మీరు బంధు సక్సెస్ కాలేదని అంటున్నారు. వారు ఇందాక సమాధానం చెప్పాలి మీరు. శ్రీనివాస్ గారు బంధు అసలు కాలేదంటే మరి చూసారా లేదో తెలియదు. పెదవాళ్ళలో ఉన్నారండి మీరు, హైదరాబాద్లో ఉంటే కానీ ఇప్పుడు కళ్ళు మూసుకొని పాలు లాగి కాలేదంటే బంద్ అనేది ఆల్ మీరు విజయవాడలో ఉండండి, ఒక రాష్ట్రంలో ఉండండి, బంద్ అనేది పూర్తిగా విజయవాడ ప్రజల్ని తరిమి కొట్టండి అని చెప్పి భయపెట్టే విధంగా ప్రజల్ని భయపెట్టినా కూడా విజయవాడ భయపడాల ప్రజలు. విజయవాడలో మీ వీధిలో నిర్మానుష్యంగా ఉన్నాయి, మీరే చూసుకోండి. మేము కాదనేది కాదు, విజయవాడలోనే కొన్ని వీధులు అయితే నిర్మానుష్యంగా ఉన్నాయి. బందర్ రోడ్డు నిర్మానుష్యంగా ఉన్నాయి. బందర్ రోడ్డు నిర్మానుష్యంగా ఉంటే చాలా అంతకంటే ఏం కావాలా అంటే బంద్కు బంద్ స్వచ్ఛందంగా జరిగింది. ఆ బంద్లో యొక్క ప్రజాభిప్రాయం వెల్లడించబడింది అనేది ప్రస్ఫుటం, విజయవంతమైంది అనేది అందరి నమ్మకం, ప్రగాఢ విశ్వాసం కూడా. రైట్, ఒకవేళ ఇక్కడ ఒక పాయింట్, మీకు పోయే ఇబ్బందులు ప్రజలు ఇబ్బంది పడతారు సార్. ప్రజలు ఏమి ఇబ్బంది పడేటకంటే కనుక పాల్గొనండి. మా బంధువులు చేసిన వాళ్ళలో మేము కూడా ఉన్నాంలేండి. బంధువులు అంటే బంద్ అనేది ఎలా జరుగుతుందా అవన్నీ తెలిసిన వాళ్ళమే, తెలియని వాళ్ళం ఎవరం మేము. ఈ బంద్ స్వచ్ఛందంగా విజయవంతమైంది అంటే అట్లా బంద్ విఫలమైందంటే ఇంకో సమస్య ఉంది కదా. ఇప్పుడు చంద్రబాబు డిమాండే లేదని, ఇష్టం లేదు, బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదా అని చంద్రబాబు గారు వ్యతిరేకమని జగన్ అంటున్నారు. దానికి ఒప్పుకుంటారా మరి? బంద్ ఫెయిల్ అయిందంటే జనం ఒప్పుకోవట్లేదు అని అర్థమా, లేదా చంద్రబాబు గారు బంద్ అంటే ఇష్టం లేదు అందుకే అది ప్రత్యేక హోదా అంటే ఇష్టం లేదు అందుకే దాన్ని విఫలం చేయడానికి ప్రయత్నం చేశారని జగన్ ఆరోపిస్తున్నారు. మీరు ఒప్పుకుంటారా వ్యతిరేకిస్తారా?
శ్రీనివాస్ గారు. జనాలకి నమ్మకం ఉందండి. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోద్దని నమ్మకం ఉంది. ఈ ప్రజలు ఈ రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తున్నాయి. అవును, హోదా కావాలనుకున్నాడు బంధుని సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా. హోదా కావాలనుకున్నాడు బంధుని సపోర్ట్ చేయాలి కదా. కానీ ఇప్పుడు మీరు హోదా ఇవ్వదలుచుకుంటే మీరే మద్దతు ప్రకటించుండొచ్చు కదా. సార్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం హోదా కావాలనుకుంటే టీడీపీ స్పాన్సర్ అందరు కలిసి వచ్చి అక్కడ ఢిల్లీలో మాత్రం ధర్నా చేశారు. జంతర్ మంతర్ దగ్గర. ఈ ప్రాంతంలో దాని గురించి మాట లేదు. ఢిల్లీలో మాత్రం ఉద్యోగ సంఘాలని, కార్మిక సంఘాలని అందరినీ పెట్టి ఢిల్లీలో మాత్రం ధర్నా చేసి ఆ ధర్నాలకు అడ్రస్ చేశారు. ఆ ధర్నాలు అడ్రస్ చేసేటప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం ఎంతకైనా పోరాడదామని చెప్పిన వాళ్ళు బంద్ చేస్తా ఉంటే బంద్ను మీరు మద్దతు ఇస్తారా ఇవ్వరా వేరే విషయం. కానీ బంద్కు కొలమానం ఏంటి? బంద్ కొలమానం ఏంటి? బంద్కు జరిపడానికి, బంద్ సక్సెస్ కావడానికి కొలమానం ఏంటి? ప్రజల ఆకాంక్ష ఉందా లేదా, ప్రజలు అడుగుతున్నారా లేదా, మీరు ఆ డిమాండ్ పట్ల సానుకూలంగా ఉన్నారా లేదా అనేది కొలమానం తప్ప 5 షాపులు మూతపడ్డాయి, 2 షాపులు మూతపడలేదు అంటే మన వంగవీటి రంగాలాగా మొత్తం షాపులని ధ్వంసం చేస్తే తప్ప బంద్ సక్సెస్ అయినట్ట ఏంటి అసలు? అంటే మీ డిమాండ్ పట్ల మీ వైఖరి ప్రకటించండి, కానీ ఒక బంద్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ అనవసరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయకండి అని మేము. శ్రీనివాస్ గారు, ప్రజాస్వామ్యంలో బంద్ కానీ, ధర్నా కానీ, రాస్తారోకో కానీ ఇవన్నీ నిరసనలు తెలియజేయడంలో ఉన్నటువంటి ఒక్కొక్క మార్గాల్లో అదొక మార్గము. ఆ మార్గాన్ని ఎంచుకున్నారు, దాన్ని ఒప్పుకొని మీరు కూడా మీ అధిష్టానంతో పాటు. అందుకే మా రఘువీరారెడ్డి గారు చాలా క్లియర్ గా స్ట్రాటజీగా చెప్తా ఉన్నారు. ద ఎక్సర్సైజ్ షుడ్ బి డన్ ఇన్ ఢిల్లీ. కనుక ఢిల్లీలో మాట్లాడదాం. ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ కానీ మిగతా ఏ పార్టీ కానీ ఉన్నటువంటి నెంబర్ సరిపోదు కనుక రాహుల్ గాంధీ గివెన్ 100%. శ్రీనివాస్ గారు, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గలం మీ మెడలు వంచుతుంది. రాహుల్ గాంధీ గలంతో, రఘువీరారెడ్డి గారి సమన్వయంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక హోదా రావడానికి పార్లమెంటు వేదికగా బీజేపీ మెడలు వంచైనా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్లమెంట్ లో ఒప్పిస్తాం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెప్పిస్తాం. అదే పని మీద రఘువీరారెడ్డి గారు కూడా ఉన్నారు. ఎక్సర్సైజ్ నడుస్తా ఉంది. సుబ్బయ్య గారు కాంగ్రెస్ గట్టిగా గలం వినిపిస్తున్నారు. 100% భారతీయ జనతా పార్టీ గారికి కూడా తెలుసు. ఒక్క నిమిషం. సుబ్బయ్య గారు గిద్దలూరు నుంచి. సుబ్బయ్య గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? మీరేమంటారు? మీరు నమ్ముతున్నారా ప్రత్యేక హోదా వస్తుందో రాదని, లేదా ఈ హైదరాబాద్ అయిపోతాయని అంటున్నారు జగన్ గారు, మీరేమంటారు? ప్రతి జిల్లా హైదరాబాద్ అయిపోతాని అంటున్నారు ప్రత్యేక హోదా వస్తే, మీరు ఒప్పుకుంటారా? ఈ ప్రత్యేక హోదా గురించి వెంకయ్య సార్ ఆ రోజు వరకు ఆయన చేతులలో ఉంది సార్ ఇదంతా. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఏమంటారు మీరు? బంద్ బాగా జరిగిందా లేదా మీ దగ్గర? బంద్ పర్వాలేదు సార్. అంటే మీ దగ్గర ఎమ్మెల్యే కూడా ఉన్నట్టున్నారు. నేను తప్ప ఆయన ఎవరు దిక్కులేరన్నారు కాబట్టి ప్రాంతానికి ఏమండి మీరు చెప్పండి, కామెంట్ చెప్పండి. మీరు కామెంట్ చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. నిన్న బంద్ సక్సెస్ సార్. ఓకే, సో అది చెప్పదలిచారు. గురించి చెప్పాడు కదా జగన్, చెప్పండి మరి. ఇన్ ఫ్యూచర్ లో కావచ్చు సార్, ఎందుకంటే రేపంటే రేపు కాదు, రోజులలో ఎప్పటికైనా కానీ ప్రతి జిల్లా అంటే దానితో సమానం కాకుండా గుడ్డిలో మెల్లన్నట్టుగా సార్, ఏదంటే పరిశ్రమలు వస్తాయి. ఓకే రైట్. సో నమ్ముతున్నారు అట్లయితే? మాకైతే పదాలు నేర్పిస్తారు మీరు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మైసూర్ రెడ్డి గారు తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 84% మంది అవునంటున్నారు, 16% మంది కాదంటున్నారు. నిజంగానే తెలంగాణ పట్ల బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందా లేదా? దీని మీద చర్చలోకి వెళ్దాం. ఇప్పుడు చిన్న విరామం.